సాయిరామ్. మనం నిన్న 23, 24 శ్లోకాలు అంటే సంఖ్యాయోగంలో మనం చెప్పుకున్నాం. సంఖ్యాయోగంలో 23, 24, ఈరోజు 25, 26 రోజుకు 2 శ్లోకాలు అనుకున్నాం. అంటే రోజు కాకుండా నా వీలుని బట్టి నేను చెప్తున్నాను. ఆబ్సెంట్ కూడా అవ్వచ్చు, రోజు చెప్పడం అవ్వదు. ఏ రోజు చెప్తున్నానో ఆ రోజు నేను వాట్సాప్లో పంపిస్తున్నాను. ఆ తర్వాత మీకు యూట్యూబ్లో చూసుకోవచ్చు. అయితే ఈరోజు నిన్న మనం ఏంటి నేర్చుకున్నాము అన్నది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, నైనం చిందంతి శాస్త్రాన్ని నైనం దహతి పాపకః అన్నాడు. నైనం చిందంతి శాస్త్రాన్ని, శస్త్రాల ద్వారా నైనం చిందంతి మనం తీసుకోలేము. అది మొన్న చెప్పాను. నైనం చిందంతి శాస్త్రాన్ని నైనం దహతి అంటే ఈ ఏదైతే మనకి ఆత్మ ఉందో ఆ ఆత్మ ఏ శాస్త్ర అంటే ఏ ఆయుధాలు దాన్ని దహించలేవు, దాన్ని చంపలేదు అన్న అర్థం. అది 23వ శ్లోకం. అయితే మనం నైనం చిందంతి శాస్త్రాన్ని నైనం దహతి పాపక, అది 23. 22వ శ్లోకం మనం చెప్పుకున్నాము. వంశాసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. అది 22. 23వ శ్లోకం ఏంటంటే, నైనం చిందంతి శాస్త్రాన్ని నైనం దహతి పాపక నా చైనం క్లేద అంత్యాహ నా శోషయత మారుత అనేసి 22, 23 చేసుకున్నాము. ఈరోజు 24, 25 చెప్పుకుంటాం. అయితే వంశాసి జీర్ణాన్ని యథా విహాయ అన్న విషయం మనం ఏదైతే బట్టలు వేసుకుంటున్నామో అవి పాత అయిపోయిన తర్వాత, అవి చిరిగిపోయిన తర్వాత దాన్ని విడిచిపెట్టి కొత్త బట్టలు ఎలా అయితే మనం వేసుకొని మనం ఎంజాయ్ చేస్తున్నామో, అలాగనే ఈ ఆత్మ కూడా కొన్నాళ్ళ తర్వాత, అంటే ఈ శరీరం ఏదైతే మనం ఈ జీవాత్మ, ఆత్మ అండ్ జీవుడు అంటే దేహం, ఈ దేహం కూడా కొన్నాళ్ళకి ఏంటవుతుంది, ఇది వృద్ధి చెంది ఆ తర్వాత దాన్ని కొద్దిగా నాశనానికి గురయ్యి అది మరణం సంభవిస్తుంది. ఏ జీవి అయితే పుడుతుందో ఆ జీవి చావక మానదు. చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టడం ఖాయం. అది ఎలా పుడుతుందో అది చెప్పాడు. నువ్వు అనవసరంగా దేహాలు పోతాయని నువ్వు చాలా బాధపడుతున్నావు. ఈ దేహం పోతుంది, కానీ ఆ దేహం మళ్ళీ మరొక దేహాన్ని తీసుకుంటుంది. అందు గురించి దీనికి నువ్వు శోకించక నువ్వు బాధపడొద్దు అనేసి చెప్తున్నాడు. ఎలా అయితే వస్త్రాలు మనం చేంజ్ చేస్తామో, అలాగే ఈ శరీరం కూడాను, ఈ దేహం కూడాను అలాగ మారుతూ కొత్త శరీరాన్ని ధరిస్తుంది అనేసి ఇక్కడ వంశాసి జీర్ణాన్ని యథాయ వశంసాసి అంటే వస్త్రాలు, జీర్ణాన్ని అంటే జరగడం, యథా విహాయ నవాని గృహ్ణాది నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి అనేసి అందులో చెప్పాడు. ఆ తర్వాతది నైనం చిందంతి శాస్త్రాన్ని నైనం దహిత పాపక నచైనం క్లేదయంత్యాహ నా శోషయతి మారుత. నువ్వు దీని గురించి విచారించడం అవసరం లేదు. నైనం చిందంతి, ఈ ఆత్మ ఏ దేంతోనే నీకు నశించదు.
దీన్ని నువ్వు ఛేదించలేవు, దీన్ని నువ్వు కొట్టలేవు, దీన్ని నువ్వు చంపలేవు. ఇది అగ్నికి దహించదు, నీరుకి తడవదు, వాయువుకి ఆరిపోదు అనేసి ఇక్కడ నయనం చిందంత శాస్త్రాన్ని అని చెప్పాడు. ఆ తర్వాత చిందంతే అంటే ఛేదించజాలవు, శస్త్రాన్ని అంటే ఆయుధాలు. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇవన్నీ చెప్తూ భగవంతుడు మళ్ళీ ఆత్మ గురించే మళ్ళీ చెప్తున్నాడు. నువ్వు దీని గురించి ఏమీ బాధపడిన అవసరం లేదని చెప్తూ మళ్ళీ నువ్వు ఈ 24వ శ్లోకంలో మళ్ళీ మరొక విషయం చెప్తున్నాడు ఈ ఆత్మ గురించి. మరొక విషయం అంటే ఏంటిది? ఆచార్యో అయం. ఏం చెప్తున్నాడు? ఆచార్యో అయం. అయం అంటే ఇది. ఆచార్యో అయం దాహ్యో అయం. ఆచార్యో అయం దాహ్యో అయం అక్లేద్యో శేష్య ఏవ చ నిత్యం సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఈ శ్లోకం జాగ్రత్తగా మనం వినాలి. అంటే ఆత్మ గురించి చెప్తున్నప్పుడు మనం మన మైండ్ని ఒకే విధిగా చెప్తూ పెట్టుకుంటూ దాన్ని మనం శ్రద్ధగా విన్నట్టయితే ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి మనం తెలుసుకుంటాం. ఇది తెలుసుకున్న తర్వాత జీవితం చాలా బాగుంటుంది. దీంట్లో మళ్ళీ ఆత్మ గురించే చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? ఆచార్యో. ఆచార్యో అంటే ఇది ఛేదింపదగినది కాదు, ఎవరు దీన్ని కొట్టలేరు. అయం ఏటి? అయం అంటే ఇది. దేది? ఆత్మ. ఆచార్యో అయం దాహ్యో. ఇది దహించదగినది కాదు. అదాహ్యో. దాహ్యో అంటే కారణం, అది కాలదు. అదాహ్యో అన్నాడు. అయం. అయం అంటే మళ్ళీ ఇది ఇదే. ఏది? ఆత్మ. అక్లేద్యో. క్లేద్యో. క్లేద్యో అంటే తడవడం, ఇది తడవదు. శేష్య ఏవ చ అసంశోషదేవ చ. మరియు ఏంటంటున్నాడు? నిత్యం సర్వగతం. ఇది నిత్యం, ఇది నిత్యమైనది. సర్వగతః. సర్వగతః ఇది సర్వవ్యాపి, అన్నిటి దగ్గర వ్యాపించి ఉన్నది. ఇది సర్వవ్యాపి. స్థాణు. ఇది స్థాణు అంటే స్థిరంగా ఒక దగ్గర ఉండేది. అచలో. చలో అంటే చలించినది. అచలో ఇది చలింపదు, ఎక్కడుంటే అక్కడే ఉండిపోతుంది, అంటే చలింపనిది. సనాతనః ఇది శాశ్వతంగా ఒక్క దగ్గర ఉంటుందన్నమాట. ఇది శాశ్వతమైనది. ఇది చావదు, కాలదు, తడవదు, ఏమీ లేదు దీనికి. దీని గురించి నువ్వు శోకించక, దీని గురించి అసలు నువ్వు బాధపడక అనేసి ఇక్కడ ఆచార్యో అయం దాహ్యో అయం అక్లేద్యో శేష ఏవ చ నిత్యం సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. అయితే ఇది ఎందుకు ఇతను చెప్పాడు ఈ శ్లోకంలో? ఇంతకు ముందు శ్లోకాన్ని శాస్త్రం ద్వారా అంటే ఈ ఆయుధాల ద్వారా నశించదు అనేసి ముందు శ్లోకంలో చెప్పాడు. మళ్ళీ ఈ శ్లోకంలో మళ్ళీ చెప్తున్నాడు. అంటే మరీ చెప్తున్నాడు మీరు వినాలని. ఒకసారి చెప్తే చాలదు, 4 సార్లు చెప్తే అప్పుడు మీకు బుర్రలోకి ఎక్కుతుంది అన్న విషయం అన్నమాట ఇది.
అయితే శాస్త్రాల ద్వారా ఆత్మ నశింపదు అనేసి ఇంతకు ముందు చెప్పాడు కదా. ఈ శ్లోకం మరలా ఏంటంటున్నాడు? ఈ శ్లోకంలో అచేద్యం అంటున్నాడు, అదాహ్యం అంటున్నాడు, అక్లేద్యం అంటున్నాడు, అశోష్యం అని ఇవన్నీ చెప్తున్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఏంటయింది? ఇది శాస్త్రాల ద్వారా అంటే ఆయుధాల ద్వారా ఇది ఏమాత్రం దహించదు. నువ్వు ఏ ఆయుధం పెట్టినా అంటే ఏ బాణం విడిచిపెట్టినా నీకు అది చావదు, అది నశించదు, అది తడవదు అని చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకంలో ఇది ఛేద్యం కాదు. ఛేద్యం అంటే ఇది నశించదు, ఇది ఛేద్యం కాదు అనేసి ఇందులో చెప్తున్నాను. అఛేద్యో అయం, ఇది అవ్వదు. దాహ్యో, ఇది ఆ తర్వాత ఇది కాలదు, ఆ తర్వాత ఇది తడవదు అనేసి మరీ చెప్తూ ఈ శ్లోకాన్ని ముగించాడనమాట. ఈ ఆత్మ ఛేదించుటకు, దహించుటకు అంటే తడవడానికి సాధ్యం కాదు దీనికి. ఇది నిత్యం, ఇది మొత్తం వ్యాపించి ఉన్నది. ఆకాశం ఎలా అయితే నీకు పూర్తిగా వ్యాపించి ఉందో అలాగే ఈ ఆత్మ అన్నది పూర్తిగాను ఇది వ్యాపించి ఉన్నది. కానీ అది అక్కడే ఉంటుంది. అదే జీవాత్మ. అచలం అంటే చలించనిది. ఇది స్థిరమైనది, సనాతనం, ఎల్లప్పుడూ ఒక దగ్గర ఉన్నదే అనేసి ఇక్కడ ఈ శ్లోకంలో 26వ శ్లోకంలో చెప్తున్నాడు. అదచనం, అది అవ్యక్తో అచాద్యోయమద అయం దాహ్యో అయం అక్లేద్యో శోష్య ఏవచ నిత్యం స్వగతం స్థాణు అచలోయం సనాతనః అని చెప్తూ ఇది 25వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో దాని గురించే. ఆత్మ జననం కానీ వినాశం కానీ దీనికి లేదు. ఏది? ఆత్మకి చావడం కానీ మళ్ళీ పుట్టుకు కానీ ఇదేం లేదు. దీనికే నువ్వు విచారించక అనేసి పై శ్లోకంలో చెప్తూ ఈ ఆత్మకు జనన మరణాలు అసలు లేనే లేవు అని చెప్తున్నాడు అన్నమాట. అయితే తర్వాత శ్లోకంలో ఏంటున్నాడు? అవ్యక్తోయం చింత్యోయం అవికార్యోయం ఉచ్యతే చెప్పబడింది. అవ్యక్తం, వ్యక్తం కానిది అంటే అవ్యక్తం అంటే దీనికి నీకు దేహానికైతే ఇంద్రియాలు అన్నీ ఉంటాయి, దీనికి ఏ ఇంద్రియాలు కానీ ఏవి కానీ ఉండవు. ఇది అవ్యక్తో, ఇది ఇంద్రియాలు లేనిది. ఏది? అయం అంటే ఇది ఈ ఆత్మ. చింత్యో అచింత్యో అంటే చింత్యో అచింత్యో అంటే చింత అంటే మనసు. దీనికి చింతలు కానీ అలాంటివే లేదు. దేహానికి మాత్రం అన్నీ ఉన్నాయి, దానికి మనసు అన్నది ఉన్నది, దీనికి మాత్రం ఏమీ లేదు. అచింత్యో అంటున్నాడు. ఏది? అయం. అవికార్యో అంటే దేహానికి ఏంటి? వికారాలు ఉన్నాయి. అది వికారాలంటే పుట్టడం, పెరగడం, ముసలవ్వడం, తర్వాత వృద్ధాప్యం రావడం, ఆ తర్వాత చనిపోవడం, ఇలాంటివన్నీ మార్పులు ఉన్నాయి. కానీ దీనికి అలాంటిది ఏమీ లేదు. అవికార్యో ఉచ్యతే అంటే ఇవి ఏమీ లేవు అని చెప్పబడుతుంది. తస్మాత్ అంటే అందువలన, ఓ అర్జున అందువలన, విధి అంటే తెలుసుకో. విదిత్యాయేవం, నేను ఏదైతే చెప్తున్నానో అది నువ్వు చక్కగా తెలుసుకో. దీనికి ఈ ఆత్మకు ఇంద్రియ
ఇంద్రియాలు లేవు, ఇంద్రియ గోచరాలు అన్నది దీనికి లేదు. అచింత్యం అంటే మనసు కూడా లేదు, ఆ తర్వాత వికారం లేదు. దీని గురించి నువ్వు దీనికి ఏమీ లేదని నువ్వు తెలుసుకో. అంటే ఆత్మకి దేహానికి డిఫరెన్స్ అతను చెప్తున్నాడు. దేహానికి అన్నీ ఉన్నాయి కానీ ఆత్మకి ఏమీ లేదు. ఆ దేహం ఆత్మతో కలిసింది. అందు గురించి ఆత్మ వేరు, దేహం వేరు. ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత కొత్త దేహం నీకు వస్తుంది. ఆత్మ మాత్రం స్థిరం అని ఆయన క్లుప్తంగా చక్కగా ఆయన చెప్తున్నాడు. కనుక అర్జున, నీవు దీని గురించి నువ్వు విచారించుకో. మా తాతగారు చనిపోయారు, మా గురువుగారు చనిపోతున్నారు, నాకున్న బంధువులందరూ చనిపోతున్నారు అనేసి నువ్వు విచారిస్తున్నావే, అవన్నీ దేహాలు. అవన్నీ ఆ దేహాలు మళ్ళీ అవి కొత్త దేహానికి వెళ్తాయి. మంచి దేహమే రావచ్చు. ఎందుకంటే అతను భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ చిన్నవాళ్ళు ఏం కాదు, వాళ్ళు మహానుభావులు. వాళ్ళకి ఇంద్రియాలతో సంబంధం లేదు. అందుగురించి అంత దీనిగా వాళ్ళు రీచ్ అయ్యారు. అందుగురించి దీనికన్నా ఇంకా మంచి దేహం దొరకవచ్చు. వాళ్ళ గురించి నువ్వేం విచారించక. ఆత్మ అన్నది చావదు. అందుకే దేహాలు మాకు చచ్చిపోతాయి కానీ ఆత్మ మాత్రం చావదు. ఆత్మ అన్నది ఒక్క దగ్గరే ఉంటుంది. ఈ దేహం అన్నది ఒకదాని తర్వాత మరొక దేహాన్ని తీసుకుంటుంది, అంతే. దీని గురించి నువ్వేమీ విచారించక. ఆత్మ నిత్యం, సర్వగతం, అచలం, సనాతనం, అవ్యక్తం, అచింత్యం. దీనికి మనసు అన్నది లేదు, అచింత్యం అనేసి ఈ 25వ శ్లోకంలో చెప్తున్నాడు. అవ్యక్తోయం చింజోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాత్ ఏవం విదిత్వా ఏవం అనుశోచితం నా అర్హసి. నా అర్హసి, అర్హసి అర్హసి అంటే నువ్వు అర్థం చేసుకో, నువ్వు విచారించక అనేసి ఈ శ్లోకంలో చక్కగా అతను 26వ శ్లోకంలో ఆయన ఆత్మకు జననమరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికే నీవు సోకుంచకో. ఈ ఆత్మకు జనన మరణాలు లేవు అనేసి నువ్వు కన్ఫర్మ్ చేసుకో అనేసి ఆయన చెప్తున్నారు. ఇది 26. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారో నెక్స్ట్ మనం విందాం. ఇంకా ఆత్మ గురించే ఆయన చెప్పుకొని వెళ్తున్నారు ఒక్కొక్కటి. నెక్స్ట్ శ్లోకం ఇంకా చక్కగా వివరించారు ఈ ఆత్మ అంటే ఏంటి, దీనికి దానికి ఏంటి తేడా, అది నెక్స్ట్ శ్లోకంలో 26వ శ్లోకంలో ఆయన 25 అయింది, 26, 27. సాయిరామ్. రేపు 26 అధచైన్యం నిత్యజిత్యం నిత్యం నా మనస్యతమృతం తదాసీత్వం మహాబాహో నైవం శోచితమహసి. అది 26 అనమాట. అంటే ఈ ఆత్మకు జననమరణం కలవని ఒకవేళ నువ్వు భావించినప్పటికీ దీనికై నువ్వు అనుకుంటావు దీనికి జనన మరణాలు ఉన్నాయా అని. దానికి కూడా నువ్వు ఏమీ బాధపడక. ఆ ఆత్మ అంటే ఏంటో మళ్ళీ నువ్వు చెప్తున్నాడు అనమాట. అది 26. 27వది ఏంటంటే పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు, కనుక ఈ విషయమందు నీవు దుఃఖించక అనేసి 27లో అది కూడా చెప్పేస్తున్నాడు అనమాట. సో 27, 28 అది నేను తర్వాత రేపు నేను చెప్తాను. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.